హిందూ దేవాలయాల పరిరక్షణ ఆస్తుల సంరక్షణ అనే నినాదంతో జనవరి 5, 2025న విజయవాడలో జరిగే హైందవ శంఖారావం బహిరంగ సభను జయప్రదం చేయాలని బీజేపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు ఆయన బొట్టాయిగూడెంలో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ విశ్వహిందూ పరిషత్ వనవాసి కళ్యాణ ఆశ్రమం నాయకులు పాల్గొన్నారు. జై బజరంగబలి, జై బజరంగబలి. దేవాలయాలు అందించే విధంగా మనం జనవరి 5, 2025 కోరుతూ హైందవ శంఖారావ కార్యక్రమాన్ని 2025 జనవరి 5 మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో విజయవాడ దగ్గర కేసరపల్లి వద్ద లక్షల మందితో మనం హైందవ శంఖారావ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ హైందవ శంఖారావం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ దేవాలయాల పరిరక్షణ, హిందూ దేవాలయాల భూముల యొక్క పరిరక్షణ, హిందూ దేవాలయాల నుంచి వచ్చే ఆదాయం ఏదైతే పరిపాలనా విభాగాలకి ప్రభుత్వాలు వెచ్చిస్తూ ఈ సొమ్మునంతటిని భక్తులు సమర్పించిన కానుకలన్నింటినీ కూడా పాలనా వ్యవహారాలకి ఏదైతే ఉపయోగించుకుంటున్నారో అలా కాకుండా మా దేవాలయాల్ని మేమే నడుపుకుంటాం, మా దేవాలయ భూముల్ని మేమే కౌలుకిచ్చుకుంటాం, మా దేవాలయాల అభివృద్ధిని మేమే చేసుకుంటాం, మాకు స్వయం ప్రతిపత్తి కావాలి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైగా అయిపోయినప్పటికీ ఇక్కడ భారతదేశంలో హిందూ దేవాలయాలకి స్వాతంత్ర్యం రాలేదు. కాబట్టి హిందూ దేవాలయాల స్వాతంత్ర్య పోరాటంగా ఈ హైందవ శంఖారావాన్ని అభివర్ణిస్తూ హిందూ దేవాలయాల యొక్క భూములు అనేక రకాల పెద్దల చేతిలో, ప్రభుత్వాల చేతిలో మగ్గిపోతున్నాయి. వాటి నుంచి ఎటువంటి ఆదాయం లేకుండా దాన్నంతటినీ భోంచేస్తున్న పెద్దల యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ భూములన్నింటినీ దేవాలయ ఆదాయ వనరులుగా మారుస్తూ దీనితోటి వేద విద్యని, హిందూ గ్రంథాలయాల అభివృద్ధిని, హిందూ విజ్ఞానాన్ని అందరికీ అందే విధంగా చేయడము, హిందువుల యొక్క సమైక్యతను కాపాడడము, వీటి యొక్క పోషణ పాలన చూసుకోవడానికి మేము ఏదైతే మా దాతలు ఎవరైతే దేవాలయాల అభివృద్ధికి, కైంకర్యాలకి ఇక్కడ ఉండి దీని మీద ఆధారపడి బ్రతికే బ్రాహ్మణులకి వీళ్ళందరికీ ఏదైతే ఆదాయ వనరుగా పెట్టారో అవన్నీ కూడా ప్రభుత్వాలు తీసుకోవడం అనేది ఖండిస్తూ హైందవ శంఖారావ కార్యక్రమంలో మెయిన్ ఏజెండాగా నేను తీసుకుని పనిచేయడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం, హిందూ చైతన్యం కోసం జరుగుతున్న కార్యక్రమం. అలాగే ఇక్కడే మనకు పట్టిసీమ ఆలయం కానీ, అలాగే సోమనాచల ఆలయం ఆగిపల్లిలో ఉన్న ఆలయానికి కానీ 1948లోనే 10,000 ఎకరాల భూమిని తీసుకుని కేవలం ₹1 కౌలుతో తీసుకున్న ప్రభుత్వాలు కూడా ఆ ₹1 కౌలు కూడా చెల్లించకుండా ఏదైతే అన్యాగ్రాంతం చేస్తూ ఆ 10,000 ఎకరాలు ఏమైపోయినాయో, ఎవరి చేతిలో ఉన్నాయో తెలియకుండా ఆ దేవాదాయ శాఖలో ఉన్న ఉద్యోగులు కూడా కేవలం ఆ దేవాదాయ శాఖ ఉద్యోగాలని వాళ్ళ యొక్క ఆనందాలకి, వాళ్ళ యొక్క సౌకర్యాలని పొందడానికి మాత్రమే చూస్తున్నారు తప్ప హిందూ సమాజం వారిని అనేక రకాలుగా అప్పీల్ చేసినప్పటికీ ఆదాయాలన్నీ వాళ్ళు కైంకర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప హిందూ దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధి కోసం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈవెన్ మేము స్వయంగా అనేక సందర్భాల్లో కమిషనర్స్ దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా వాళ్ళు దాన్ని చాలా చులకనగా చూస్తూ, హిందూ సమాజాన్ని చులకనగా చూస్తూ, హిందూ దేవాలయాల మీద ఆదాయాల మీద ఆధారపడి బ్రతుకుతూ వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ కూడా వీటి యొక్క అభివృద్ధికి కానీ, వాటి యొక్క పరిరక్షణకు కానీ కనీసం ఒక చీపురు పుల్లంతా వేసమెత్తు కూడా చర్యలు తీసుకోకుండా మొద్దు నిద్ర నటిస్తూ పైగా అవహేళన చేస్తూ ఏదైతే హిందూ సమాజాన్ని అవహేళన చేస్తూ హిందూ దేశంగా ఉన్న ఈ దేశంలో ఉన్న హిందువుల్ని చాలా చులకనగా మాట్లాడుతున్న సందర్భంలో మేము ఇక సహించేది లేదు. మేము ఖచ్చితంగా మా హిందూ సమాజం